ఎన్నావుగా ప్రస్తుతం నీ పెళ్ళం కిడ్నాప్ అయ్యి మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. నువ్వు కనుక ఇక్కడ నిజం చెప్పేసావు, అక్కడ నీ పెళ్ళం కొడుకు సత్తరు. నేను చెప్పినట్టుగా చేసావనుకో సేఫ్గా తిరిగి వస్తారు. లీలాకృష్ణ ప్లీజ్, నా భార్య బిడ్డలు నేను చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంతేనేటే. ఇప్పుడు చెప్పు, నా ఇంట్లో వాళ్ళు వస్తే ఏం చెప్తావు? అంటే అది నేను చెప్పమన్నదే చెప్పు. రే రామయ్య, రారా బయటికి రారా. రే రామయ్య, బయటికి రారా. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు వయసు పెరిగిందే కాని బుద్ధి పెరగలేదు. అందుకే నీకన్నా వయసులో పెద్దవాడైన రామయ్య గారిని ఏకవచనంతో రామయ్య అని పిలుస్తున్నావా? నువ్వు మేనకోడల్ని చంపిన నీచుణ్ణి ఒరే అని పిలవడం కాదు, కొండ కొండాలుగా నరికి కాకులకి గద్దలకి వేయాలి. చీడిటి సడన్ గా ఎంట్రీ ఇచ్చి మాయకూరిని చంపేస్తానంటున్నాడు. ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలరా? ఆనాడు పెళ్లికి ముందే ప్రేమ పేరుతో నా చెల్లిని తల్లించేశావు. ఆ తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా మనవరాలి ప్రాణం తీసా. ఇలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఈ పురుషోత్తం ప్రాణాలతో ఉండగా రామయ్య గారి ప్రాణాలు తీసేవాడు ఇంకా పుట్టలేదు. వీడు ఎన్ని ద్రోహాలు చేశాడో నీకేం తెలుసురా? వీడు చేసిన పాపాలు నేరాలు ఎక్కడ బయటపడతాయన్న భయంతో నా మేనకోడల్ని నిలువున ప్రాణం తీశాడు. యాక్సిడెంట్ చేసి చంపించాడు. దాని చావు కారణమైన ఈ రామయ్యని అస్సలు వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను. వదులు. అయ్యో రామబ్రహ్మ గారు, వదలండి. మా తాతయ్య మీ మేనకోడల్ని చంపారంటున్నారు. అందుకు మీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం అడుగుతున్నావా? సాక్ష్యం? నీ తాత నా మేనకోడల్ని చంపాడు అనడానికి మీ ఇంట్లో గుమస్తాగా పనిచేసిన గుణశేఖరే సాక్ష్యం. చావు బతుకుల్లో ఉన్న గుణశేఖరే నా మేనకోడలు చావుకి కారణం రామయ్య అని చెప్తేనే వచ్చాను. అంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? ఆ గుణశేఖర్ ఇంకా బతుకున్నాడా? అసలు ఆడు ఏం చెప్పేసినాడు, ఈడేం విన్నాడు? అంతా మన మంచికేలే. నా కూతుర్ని నేను ఎందుకు చంపుకుంటాను రామబ్రహ్మం? భార్యని, కడుపున పుట్టిన బిడ్డను వదిలేసి వచ్చిన దుర్మార్గుడు ఎరా నువ్వు. నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉందంటే నేను నమ్మను. రామబ్రహ్మ గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మీరు చెప్పినట్టుగా గుణశేఖర్ గారు ఏం చెప్పారో, అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో మీరు క్లియర్ గా విన్నారా? మొత్తం విన్నాను కాబట్టే వచ్చాను. నేను కూడా విన్నానండి, కానీ ఆయన చెప్పిన మాటలు నాకు అలా అనిపించలేదు, అలా వినిపించలేదు. మీరు ఆయన మాటల్ని అపార్థం చేసుకుని రామయ్య తాతని నేరస్తుడిగా చూస్తున్నారు. అంతే తప్ప నిజంగా రామయ్య తాత ఏ తప్పు చేసుండరు. వామ్మో, అటు చేసి ఇటు చేసి బాణం మన వైపు తిరిగినాదంటే ఆ మర్డర్ చేయించింది నేనేనన్న నిజం బయటపడిపోతుంది.
అలా జరగకుండా ఉండాలన్నా, రామ్ బ్రహ్మం ఇక జీవితంలో నా జోలికి రాకుండా ఉండాలన్నా ఈ నేరంలో రామయ్య గోరిని ఇరికించి సీయాలి. రేయ్, నువ్వేదో నిజాలు చెప్తానని వచ్చావు కదా. ఆనాడు తులసమ్మకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నానని చెప్పావు కదా. ప్రస్తుతం నీ పెళ్ళం కిడ్నాప్ అయ్యి మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. రేయ్, నిన్నేరా చెప్పావు కదా. ఆ రోజు తులసమ్మను చంపిందెవరో నీ కళ్ళారా చూశానని చెప్పావు కదా. అవును సార్, చూశాను. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఆనాడు మా తులసమ్మని చంపిస్తుండగా నీ కళ్ళారా చూసావా? చూశాను. అయితే చెప్పు, నా మేనగోళ్ళని చెప్పింది ఎవరు? చెప్పు. ఈయనే చంపారు, ఈయనే చంపారు, ఈయనే చంపారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకు ముందు మనం కలిసినప్పుడు లీలాకృష్ణ గారి గురించి ఏదో చెప్పాలని ట్రై చేశావు. ఇప్పుడేమో రామయ్య గారే ఆ హత్య చేయించారని చెప్తున్నావు. నీ మాట ఎలా నమ్మాలి? ఏది నమ్మాలి? ఎంత క్లియర్గా ఆ రోజు యాక్సిడెంట్ చేయించింది రామయ్య గోరే అని చెప్పాక కూడా ఇంకా అతన్ని భయపెడితే ప్రయోజనం ఏతుంటది మైథిలి? అవును, ఇప్పుడు దాకా సాక్ష్యం అడిగారు కదా, ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? ఓ రోజు రామయ్య చేసిన పాపానికి ఇతనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తాను. నువ్వు మేనగోళ్ళని చంపిన ఈ రామయ్యని అరెస్ట్ చేయిస్తాను. అరెస్ట్ చేయిస్తాను. అయ్యో, హలో ఎస్ఐ గారు. రామబ్రహ్మం గారు, రండి సార్. ఇదిగో ఈ రామయ్య నా మేనగోడల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా యాక్సిడెంట్ చేయించి మరీ నా మేనగోడల్ని చంపించాడు. ఇలాంటి నరరూప రాక్షసులు సమాజంలో తిరిగితే ప్రమాదం సార్. వీడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. వీలైతే ఉరిశిక్ష వేయించండి. చనిపోయిన నా మేనకోడలికి ఆత్మశాంతి అయినా కలుగుతుంది. ఈ రామయ్య గారే యాక్సిడెంట్ చేయించి మీ మేనకోడల్ని చంపాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఇగో ఆ రోజు రామయ్య గోరు యాక్సిడెంట్ చేయించడం కళ్ళారా చూశాడంట. లైవ్ సాక్షి. ఏరా, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఆ యాక్సిడెంట్ నువ్వు కళ్ళారా చూసావా? అవును సార్, చూశాను. చూస్తే ఇప్పటిదాకా మరి ఎందుకు చెప్పలేదురా? అది అలా అడగండి సార్. వాడికేదో హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటుంది, లేదంటే రామయ్య భయపెట్టి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. అందుకనే వాడు సాక్ష్యం చెప్పి ఉండకపోవచ్చు. ఎరా, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే సార్. అయ్యా, జానకి రామయ్య గారి ఫ్యామిలీ అందరికీ నమస్కరించి చెప్పేది ఒక్కటే, సాక్ష్యాలు బలంగా ఉన్న కారణంగా రామయ్య గారిని అరెస్ట్ చేస్తారు. దయచేసి మా పనికి సహకరించండి, లేదా మేము వెళ్ళేదాకా మౌనం పాటించండి. కాదు కూడదు అని మా డ్యూటీకి అడ్డం వచ్చారో ఆయనతో పాటు మీ అందరినీ జీపెక్కించేస్తా. కానిస్టేబుల్స్ సార్. ఒక్క నిమిషం.
అతను చెప్పిన సాక్ష్యం నిజమని గ్యారంటీ ఏంటి? అతను చూశాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఓ, సాక్షినే సాక్ష్యం అడుగుతున్నావా? సూపర్ మేడం. స్వీట్ షాప్ ఓనర్ అయిపోయారు కానీ లాయర్ చదివి ఉండాల్సింది. కనీసం కోర్టు ఖర్చు అయినా తగ్గేది. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. ఏంటి సార్? ఏంటి మైథిలి అడిగిన దాంట్లో తప్పేంటి? నేనొచ్చి తులసమ్మని చంపింది రామయ్య గారు కాదు, మీరే చంపారు, అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఏంటి సార్, తెలివితేటలు చూపిస్తున్నారా? ఉత్తమ్, మీ అతి తెలివితేటల్ని కోర్టులో జడ్జి గారి ముందు చూపించుకోండి, నా ముందు కాదు. అవును, నేను కేవలం ఇతని మాట నమ్మే కేసు పెట్టలేదు ఇన్స్పెక్టర్. కోమాలకు వెళ్ళిన గుణశేఖర్ చెప్పాడు తులసమ్మ చావుకి కారణం ఈ రామయ్య అని. ఆ నమ్మకంతోనే కేసు పెట్టాను. ఎస్ఐ గారు, వింటూ ఉంటే ఇలాగే మాట్లాడతారు. ఆ రామయ్యని అరెస్ట్ చేయండి. ఆగండి. ఆయన గురించి నాకు బాగా తెలుసు. గతంలో ఆయన తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడంటే మాత్రం నేను నమ్మను. నమ్మకండి. ఇప్పుడు ఎవరు నమ్మమన్నారు? రేపు కోర్టులో జడ్జి గారు తీర్పిస్తారు కదా, అప్పుడు తీరిగ్గా నమ్ముకోండి. ఎస్ఐ గారు, ఆయన చూస్తుంటే మీకు హంతకుల్లాగా కనపడుతున్నారా? ఎవరో ఆయనంటే గిట్టని వాళ్ళు ఏదో దొంగ సాక్ష్యం చెప్తే అది నమ్మేసి ఆయన అరెస్ట్ చేస్తారా? దయచేసి ఆయన వయసుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. సాక్షి చెప్పేది నిజమో కాదో తెలుసుకోండి. మా డ్యూటీ మాకు తెలుసు మేడం, తమరి సలహాలు మాకేం అక్కర్లేదు. ప్లీజ్ ఎస్ఐ గారు, ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయకండి. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను బంగారం. నేను అడిగిన దానికి నువ్వు అను. ఈ ముసలోడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. ఛే! చిరాగ్గా ఉంది కదూ? డ్యూటీకి అడ్డుపడితే నాకు కూడా అలాగే ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. యూ డిసైడ్ బేబీ. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. అలాగే సార్. సార్, రండి సార్. తాతయ్య, తాతయ్య, అమ్మయ్యా, మొత్తానికి నేను ఇరుక్కోవాల్సిన కేసులో ఈ ముసలోడిని ఇరికించేస్తున్నాను. పీడ వదిలిపోనది. శుభప్రద, మనం ఏంటి చేయలేవే. లాయర్ గారితో మాట్లాడితే అన్నీ ఆయన్నే చూసుకుంటాడు. తాతయ్య, 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 తాతయ్య! తాతయ్య! చా! మైథిలి, ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తాతయ్యకి బెయిల్ ఇప్పించడమే. అవునండి, పదండి వెళ్దాం, పదండి. ఇదిగో తినో. బాబు, బాబు ఇందాకే తిన్నాళ్లే, తినో. అన్న, మీ కాళ్ళు మొక్కుతానన్న. నన్ను చంపినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం ప్రాణాలతో వదిలేయండి. ఎవరిని చంపాలో ఎవరిని వదిలేయాలో మా అన్న వచ్చి చెప్తాడు. అప్పటిదాకా నోరు మూసుకునుండు. ఇప్పుడు తినో. అన్న వచ్చినట్టున్నాడు, చూసొస్తా. ఏమండి? ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినది మొగుడు పెళ్ళాలు రొమాన్సింగ్ చేసుకోవటానికి కాదు, వీడికి తోడుగా తమ్ముణ్ణివ్వడానికి.
నీలకృష్ణ, నీకు దండం పెడతాను. నువ్వు చెప్పమన్నట్టుగానే అబద్ధం చెప్పాను. తులసమ్మని చంపింది నువ్వైనా ఆ రామయ్య చంపడానికి సాక్ష్యం చెప్పాను. దయచేసి నా భార్య బిడ్డను వదిలే నీలకృష్ణ, నీ కాళ్ళు పట్టుకుంటాను. అరే లే 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 నేను చూస్తుంటే జాలేస్తుందిరా, కానీ నీ పెళ్ళాన్ని పోలీసులకు నువ్వు చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పాను కదా. ఆ రామయ్యని అరెస్ట్ చేయించాను కదా. అయినా నా భార్యను ఎందుకు వదిలిపెట్టావు? నన్నే క్వశ్చన్ చేస్తున్నావేట్రే? సర్లే, నువ్వు ఇంతగా లబోదిబ్బో అంటున్నావు కాబట్టి అసలు మ్యాటర్ చెప్తాను, ఆలకించు. ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఒగ్గేస్తే ఆ తర్వాత ఆ మైథిలి ఉత్తంగాడు నిన్ను పోలీసుల దగ్గరికి అట్టుకెళ్తే ఆ తులసమ్మని సంపింది రామయ్య గారు కాదు, లీలాకృష్ణగాడే సంపించాడు అని నువ్వు సాక్షికం చెప్పవని గ్యారంటీ ఏట్రా? నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను లీలాకృష్ణ, నేను ఎవరికి నిజం చెప్పను. నేను దేన్నైనా నమ్ముతాను గాని పెళ్ళం మీద పిల్లల మీద సెంటిమెంట్ అస్సలు నమ్మనురా. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదం రా అది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా. నిర్ణయమా? ఏంటది? ఈ కేసు అటు ఇటు తేలి ఆ రామయ్య గారికి శిక్ష పడేంత వరకు నీ పెళ్ళం, అదే నీ అపురూపమైన రూప మా దగ్గరే ఉంటుందిరా. అంటే నా భార్యను వదిలిపెట్టావా? చెప్పాను కదరా, ఆ రాముడికి శిక్ష పడేంత వరకు నీ పెళ్ళం నా దగ్గరే ఉంటది. గట్టిగా మాట్లాడితే నీ పెళ్ళంతో పాటు నువ్వు కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటావు. లీలాకృష్ణ, నువ్వే మాటిచ్చావు. నువ్వు చెప్పమన్నట్టుగా అబద్ధం చెప్తే నా భార్య బిడ్డను వదిలేసని చెప్పావు కదా. అబ్బనికి మాలినదవా, ప్రపంచకంలో ఏ దిక్కుమాలినోడైనా ఇచ్చిన మాట మీద నిలబడ్డ సంఘటన గాని సందర్భం గాని ఏమన్నా ఉన్నాయేట్రా? నేను అంతేరా, అవసరం కొద్దీ మాట ఇచ్చేసినాను. నా అవసరం తీరాక మాట తప్పుతున్నాను. బ్రదర్స్, అన్నా, నేను చెప్పినంత వరకు ఈడ్ని, ఈడి పెళ్ళాన్ని, ఈడి కొడుకుని ఈ గదిలోనే బంధించండి. పొరపాటున వీళ్ళు బయటకు వచ్చేసినారు, మీ ప్రాణం తీస్తా. ప్రాణం పోయినా విడిచిపెట్టనన్నా. పొరపాటున తప్పించుకున్నాడో ప్రాణాలు తీసేస్తా. సూపర్. నేను చెప్పేంత వరకు నువ్వు 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 మీ ముగ్గురు చక్కా ఇదే గదిలో పండగ చేసుకోండి. లీలాకృష్ణ ప్లీజ్, లీలాకృష్ణ, లీలాకృష్ణ. రేయ్, అన్నేం చెప్పాడు ఉన్నావు కదా? కేసు తేలేంత వరకు మీ ముగ్గురు ఇదే గదిలో ఉంటారు. మూసుకునుండో. ఏమండి? రండి లోపలికి. రండి మేడం. తాతని ఇక్కడే పెట్టారు. ఉత్తమ్, అమ్మా మైథిలి. తాతయ్య, 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 హలో, ఇదేమైనా మీ తాతగాడి ఇల్లు అనుకున్నారా? ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోటికి రావడానికి. స్టేషన్, పోలీస్ స్టేషన్. ఇక్కడ మీరు అడుగు తీసి అడుగు వేయాలన్నా ఈ ఎస్ఐ మనోహర్ పర్మిషన్ ఉండాలి. ఇక్కడికి రండి. ఏంది కథ? లాయర్ గారు, ఆ బెయిల్ పేపర్స్ ఇవ్వండి. ఏంది బెయిల్ పేపర్స్తో వచ్చారా? బెయిల్ పేపర్స్తో? అవును, ఒకసారి చెక్ చేసుకోండి. చేస్తా చేస్తా. ఏం చేస్తున్నావు? బెయిల్ పేపర్స్. ముందుకొస్తే కాల్చి పారేస్తా.
ఏం చేస్తున్నావయ్యా? ఛ! అన్నట్టు ఎవరు మీరు? స్టేషన్కి ఎందుకు వచ్చారు? మెంటల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బెయిల్ పేపర్స్ తీసుకొస్తే కాల్చి బోర్డు తెచ్చేసావు. ఏయ్, ఏంది లొల్లి చేస్తున్నావు? రై, బాధ్యతారహితమైన పోలీస్ డ్యూటీలో ఉండి చట్టాన్ని గౌరవించడం చేత కాదు, న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అవడం చేత కాదు. రై, నీలాంటి చెత్త వెదవని ఏం చేసినా పాపం లేదురా. రై, నిన్ను సార్ ఉత్తమ్ ఎవడు? రేయ్